ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లైఫ్లో అత్యంత నిశ్శబ్దమైన బాధ ఏంటో తెలుసా? అప్పు కేవలం డబ్బునే తీసుకుపోదు, మనిషి నిద్రని, మనశ్శాంతిని, కొన్నిసార్లు తన మీద ఉన్న నమ్మకాన్ని కూడా తీసుకుపోతుంది. అప్పుల్లో ఉన్న మనిషి గురించి ప్రపంచం చాలా ఈజీగా తీర్పు చెప్తుంది. కానీ ఆ అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఎవరికి తెలుసు? తన కుటుంబం నవ్వుతూ ఉండాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలని, తన వాళ్ళు ఇబ్బంది పడకూడదని అప్పు చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా అప్పు చేసిన తర్వాత అతను ముందులా నవ్వలేడు. ఫోన్ రింగ్ అయిన వెంటనే గుండె వేగంగా కొట్టుకుంటుంది. మెసేజ్ వచ్చిన వెంటనే టెన్షన్ మొదలవుతుంది. రాత్రి పడుకున్నాక ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడగలను అనే ప్రశ్నతో చాలా మంది నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుల్లో ఉన్న మనిషి చనిపోవాలనుకోడు, కానీ ఇలా బ్రతకడం మాత్రం కష్టం అనుకుంటాడు. ఈ మాట కఠినంగా అనిపించిన వేల మంది మిడిల్ క్లాస్ కుటుంబాల నిజమైన లైఫ్ ఇదే. గుర్తుంచుకోండి, ఈ రోజు మీరు కష్టాల్లో ఉండొచ్చు, కానీ మీ జీవితానికి ఇదే అంతిమ దశ కాదు. అప్పు మనిషిని పరీక్షిస్తుంది. ఆ పరీక్ష దాటిన వాళ్ళు మరింత బలంగా తయారవుతారు. ఈ కష్టం కూడా ఒక రోజు జ్ఞాపకంగా అవుతుంది. సో కీప్ గోయింగ్, యువర్ కమ్బ్యాక్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్.